హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం చేస్తే మనిషి యోగి అవుతాడు. యోగిగా మారినప్పుడు ప్రపంచ విషయాల మీద ఆసక్తి పోతుంది, అవునా కదా? ఆసక్తి లేనప్పుడు జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? జీవితం మనుగడ సాగాలి అంటే ఖచ్చితంగా ఏం కావాలి? డబ్బు కావాలి. డబ్బు కావాలి అంటే మనీ మెడిటేషన్ చేయాలి ఖచ్చితంగా. అప్పుడు ప్రకృతిలో ఉన్న సంపద మీ అవసరాలను తీరుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎవరేమనుకున్నా సరే దేన్ని పడుచుకోకండి. మీరు మనసుతో మాట్లాడడం, మీతో మీరు మాట్లాడడం మొదలుపెట్టండి. గతంలో జరిగిన వీడియోలో నేను చెప్పాను ఆల్రెడీ, దాని మాటనే వినండి. అంటే మనతో మనం మాట్లాడాలి, మన గురించి మనం ఆలోచించాలి. టీవీలలో భయంకరమైన సంఘటనలు, సీరియళ్ళు, హింసతో కూడిన నాటికలు, సినిమాలు చూడకండి. న్యూస్లు చూడకండి, యాక్సిడెంట్లు అవి ఇవి చూడకండి. అవి మీ మనసు మీద ముద్రితమవుతాయి మై డియర్ ఫ్రెండ్స్. అవి తిరిగి మీ జీవితంలో జరిగే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. దారిద్ర్యంలో ఏ సుగుణం లేదు మై డియర్ ఫ్రెండ్స్. దరిద్రం ఏది లేదు. దారిద్ర్యంలో ఏ సుగుణం లేదు మై డియర్ ఫ్రెండ్స్. తదితర మానసిక రోగాలనే అదొక జబ్బు. మీరు చిరిగిన బట్టలు వేసుకుని గుడిసెలో ఉండి ఆకలితో అలమటించడానికి ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టలేదు మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మంచి జీవితం అనుభవించడానికే వచ్చారు. ఖచ్చితంగా అది కావాలంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క పాజిటివ్ మైండ్స్తో పాజిటివ్గా ఆలోచించండి. నెగిటివ్ ఎక్కడ రానియకండి, నెగిటివ్ ఏది చూడకండి, అనుకరించకండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గురూజీ.